రాష్ట్రంలో మిక్స్డ్ వెదర్ కొనసాగుతోంది. ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 మధ్య కొనసాగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ వాతావరణం ఉంటే మరోవైపు అక్కడక్కడ మనకు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి ఎందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, దాంతోపాటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేము నిన్న చూసుకున్నట్టయితే మొన్న గత 3-4 రోజుల నుంచి మనకు కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు ఎండ కనిపిస్తుంది, మరోవైపు మబ్బు వాతావరణం, అక్కడక్కడ వర్షాలు. సో ఎందుకు ఇట్లాంటి మనకు డిఫరెంట్ వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది మ్యామ్? మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మనకి మొదలవడం జరిగింది. దాదాపుగా మార్చి 21 నుంచి ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ద్రోణి వెంబడిగా ఉండే జిల్లాలు అంటే తెలంగాణ మీద కానీ, ఇంటీరియర్ కర్ణాటక అని కానీ ద్రోణి ఉన్నప్పుడు అయితే కానీ ఆ జిల్లాల్లో మనకి ఈ సాయంత్రం నుంచి దాదాపుగా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. ఏదైతే ద్రోణి నుంచి ఎవేగా ఉండే ప్లేసెస్లో చూసుకున్నట్లయితే ఆ ప్రదేశాల్లో మనకి అత్యధికంగా ఎండ వాతావరణం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ద్రోణి అనేది వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మనకి నిన్న మరత్వాడ మీదుగా మనకి తెలంగాణ అంటే ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీదుగా ఈ ద్రోణి అనేది కొనసాగడం జరిగింది. దాని యొక్క ప్రభావం వల్ల మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే ఆదిలాబాద్ సమీప జిల్లాల్లోని, దాంతోపాటుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో పాటుగా కూడా అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురవడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే మనకి సాధారణ ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 36 నుంచి 38 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే గత 24 గంటల్లో మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 39.3 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు వచ్చే 2-3 రోజుల పాటు ఈ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు సంబంధించి ఏమైనా ఛాన్సెస్ ఉందా? ఏమైనా జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఇవ్వడం జరిగిందా మ్యామ్? చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిన్న మనకి మరత్వాడ మీదుగా ఉన్న ఈ ద్రోణి అనేది ప్రస్తుతానికి తెలంగాణ మీదుగా అంటే వెస్ట్ బెంగాల్ నుంచి గ్యాంజిటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ మీదే ఈ ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటు దక్షిణ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనము కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ రెండు యొక్క ప్రభావం వల్ల మనకి కొద్దిగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. అది ముఖ్యంగా మనకి మధ్యాహ్నం 4 గంటలు దాటిన తర్వాత రాత్రి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, దక్షిణంగా ఉన్న మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, దీంతో పాటుగా మనకి సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మేఘావృతమైన వాతావరణం ఉంటూ కొన్ని చోట్ల జల్లులు కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. ఈ వర్షాలతో పాటు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా మనకు ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేపటికి సంబంధించి ఏమైనా ఈదురుగాలకు సంబంధించి అలర్ట్స్ ఉన్నాయా? దాంతోపాటు వడగళ్ల వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా మ్యామ్ ఈ రోజు రేపు? వడగళ్ల వర్షానికైతే అంత పెద్ద ఛాన్స్ అయితే తక్కువగా ఉంది. బట్ మనకి ఈదురుగాలులు మాత్రం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఏదైతే జిల్లాలు చెప్పామో ఈ జిల్లాలు ఈరోజు రేపు అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాల్లో మనకి ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. అలాగే ఎల్లుండి మనకి కొద్దిగా ద్రోణి బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ద్రోణి బలపడి మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? దాంతో పాటు ఈ వర్షాల సమయంలో కావచ్చు దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఈ వచ్చే 5 రోజులు కూడా అంటే 4 రోజులు మనకి ఖచ్చితత్వంగా అక్కడక్కడ ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగి పొడి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పొడి వాతావరణంతో పాటుగా క్రమేపీన కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి 39 నుంచి అంటే 37 నుంచి 39 డిగ్రీల మేర నమోదవుతున్నవి. ఇదే విధమైన ఉష్ణోగ్రతలు వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం. తర్వాత
కొద్దిగా పెరిగే అవకాశం, అంటే 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్నమాట. సో మార్చిలో మనం చాలా వరకు చూసాము, ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా కనిపించింది, వర్షాలు కూడా అట్లానే కనిపించాయి, దాదాపు 40 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యాం మనం ఉష్ణోగ్రతలు. సో ఏప్రిల్ వచ్చిందంటే కూడా ఏప్రిల్ మే మనకు ఈ సమ్మర్ కి పీక్ సీజన్ గా కూడా చెప్తూ ఉంటాము. మరి ఈ ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ వారం అక్కడక్కడ అడపాదడపా వర్షాలు ఉన్నందున ఉష్ణోగ్రతలో పెద్ద మార్పులు లేకపోయినా రెండో వారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మూడో వారంలో కొద్దిగా మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే పగటిపూట కొంచెం ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సాయంత్రం పూట కొంచెం చల్లదనం ఇచ్చే అవకాశం ఉంది. మనకి మే రెండో వారంలో అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే రాడార్ కి సంబంధించి కావచ్చు, ఏమైనా మేఘాలు ఎక్కడైనా కనిపిస్తుందా మూమెంట్, దాంతోపాటు వర్షాలు ఏమైనా ఛాన్స్ ఉందా మేము వచ్చే 4-5 గంటల పాటు కావచ్చు ఏమైనా? చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఎకోస్ ఉన్నాయి, పెద్దగా లేవు. ప్రస్తుతానికైతే కొత్త మేఘావృతమైన వాతావరణం, కొద్దిగా జల్లులు కురిసే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు అయితే మాత్రం రాలుతున్నాయి అన్నమాట. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు ఉష్ణోగ్రతలకు సంబంధించి కాస్త తక్కువగా నమోదు అవుతున్నా కానీ ఇటు వర్షాలకు సంబంధించి కూడా మనకు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు ఉష్ణోగ్రతలు అదే విధంగా ఇటు వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.